మొత్తానికి అల్లు అర్జున్కి కుటుంబం అండగా ఉందా అనే ప్రశ్నకు ప్రస్తుతం ఒక క్లారిటీ వచ్చేసినట్లయింది. అల్లు అర్జున్ అరెస్ట్ను సమర్థించారు పవన్ కళ్యాణ్. అల్లు అర్జున్ అరెస్ట్ కరెక్టే అన్నారు పవన్ కళ్యాణ్. మీడియాతో చిట్చాట్లో ఆయన తన అభిప్రాయాన్ని వెలుబుచ్చారు. నిజంగా ఒక సంచలన వ్యాఖ్యానం చెప్పాలి. గోటుతో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చారంటూ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఎపిసోడ్ గురించి మాట్లాడారు. అభిమాని మృతి తర్వాత వాళ్ళ ఇంటికెళ్ళి పరామర్శించాలి, ఇక్కడ మానవతా దృక్పథం లోపించినట్లయింది అంటూ పవన్ ఒకంత ఘాటు వ్యాఖ్యలే చేసిన పరిస్థితి. అల్లు అర్జునే కాదు, కనీసం టీం అయినా సంతాపం చెప్పాల్సింది అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. అయితే ఇదంతా కూడా ఒక మీడియాతో చిట్చాట్లో ఆయన తన అభిప్రాయాల్ని వెలిబుచ్చినట్టుగా తెలుస్తోంది. మానవతా దృక్పథం ఇక్కడ లోపించినట్లయింది అంటూ పవన్ కళ్యాణ్ చెప్పారు. అల్లు అర్జున్ అరెస్ట్ను ఆయన సమర్థించారు. అల్లు అర్జున్ అరెస్ట్ కరెక్టే అన్నారు పవన్ కళ్యాణ్. మీడియాతో చిట్చాట్లో ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చారంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అభిమాని మృతి తర్వాత వాళ్ళ ఇంటికెళ్ళి పరామర్శించాలి, మానవతా దృక్పథం ఇక్కడ లోపించినట్లయింది అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అల్లు అర్జునే కాదు, కనీసం టీం అయినా సంతాపం తెలపాల్సింది అంటూ పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాన్ని మీడియాతో పంచుకున్నారు. రైట్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే అల్లు అర్జున్ మామయ్య చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారిన నేపథ్యం మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి మరిన్ని వివరాలు అడుగుదాం. సతీష్, చెప్పండి, ఎలా చూడాలి? మొదటి నుంచి కూడా అసలు కుటుంబం కూడా అల్లు అర్జున్కి బాసటగా ఉందా, వాళ్ళ సపోర్ట్ ఉందా అనే ప్రశ్నలకు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యల్ని పోలిస్తే క్లియర్ కట్గా అర్థమైపోతున్నట్టుగా అనుకోవచ్చా? సో అల్లు అర్జున్ అరెస్ట్ని పవన్ కళ్యాణ్ సమర్థిస్తూ చేసిన వ్యాఖ్యల్ని ఏ రకంగా చూడాలి? మరి మరొకసారి ఆ డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ని టార్గెట్ చేశారని చెప్పొచ్చు. ఈరోజు అల్లు అర్జున్ టార్గెట్గానే పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ ఏదైతే సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ అరెస్ట్ని కూడా పవన్ కళ్యాణ్ సమర్థించారు. అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం సమంజసమే అని పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు ఆ జనసేన మంగళగిరి పార్టీ కార్యాలయంలో కొంతమంది ఆహ్వానించిన ప్రత్యేకంగా పిలిపించుకున్నటువంటి మీడియా ప్రతినిధులతో పవన్ కళ్యాణ్ చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్తో మీడియా ప్రతినిధులు సంధ్యా థియేటర్కి సంబంధించినటువంటి సంఘటన, అల్లు అర్జున్ అరెస్ట్కి సంబంధించినటువంటి సంఘటన ప్రస్తావించినప్పుడు పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇందులో చాలా స్పష్టంగా అల్లు అర్జున్ అరెస్ట్ని ఆ పవన్ కళ్యాణ్ సమర్థించడం అన్నది ఇప్పుడు సంచలనంగా మారింది. అల్లు అర్జున్ వివాదం పైన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానిస్తూ ఈ సినిమాకి సంబంధించిన ఈ అంశాన్ని ఫిల్మ్ యూనిట్ ఏదైతే హీరోతో పాటు నిర్మాణ సంస్థ నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ఆ పుష్ప 2 ఫిల్మ్ యూనిట్ గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొచ్చారంటూ వ్యాఖ్యానించారు. అభిమాని మృతి చెందిన తర్వాత వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించాలి, మానవతా దృక్పథం అంటే అల్లు అర్జున్తో పాటు నిర్మాతలు వీళ్ళందరికీ కూడా మానవతా దృక్పథం లోపించినట్టయిందని పవన్ కళ్యాణ్ ఇక్కడ వ్యాఖ్యలు చేయడం అన్నది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అదేవిధంగా రేవంత్ రెడ్డి ఆ పేరు అల్లు అర్జున్ చెప్పలేదు కాబట్టి అరెస్ట్ చేయించారనేటువంటి అంశం ఏదైతే ప్రచారం జరుగుతుందో అది కూడా సమంజసం కాదు. ఆ రేవంత్ ఆ స్థాయి దాటినటువంటి బలమైన నేత అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అర్జున్ స్థానంలో రేవంత్ ఉన్నా కూడా అలానే అరెస్ట్ చేస్తారు, చట్టం ఎవరికి చుట్టం కాదంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇక్కడ ఇప్పుడు ఈ తీవ్ర చర్చకి దారితీయడానికి కొన్ని అంశాలు ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాని జనసేన పార్టీ సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు విపరీతంగా టార్గెట్ చేశాయి, ట్రోల్ చేశాయి, ఆ సినిమా పైన నెగిటివ్ క్యాంపెయిన్ చేశాయి. అదే సందర్భంగా సంధ్యా థియేటర్ ఘటన పైన కూడా విపరీతంగా నెగిటివ్ క్యాంపెయిన్ చేసింది జనసేన పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా. ఇప్పుడు సాక్షాత్తు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా అల్లు అర్జున్ అరెస్ట్ను సమర్థించడం అనేది తీవ్ర అటు రాజకీయ వర్గాలు, సినిమా వర్గాలు, సామాన్యులు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఇద్దరు అన్నయ్యలు ఎవరైతే మెగాస్టార్ చిరంజీవి అదేవిధంగా నాగబాబు ఇద్దరు కూడా అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి తర్వాత జైలు నుండి బెయిల్ పైన వచ్చిన వెంటనే చిరంజీవి అదేవిధంగా నాగబాబు కూడా వెళ్ళి సంఘీభావం తెలిపారు అల్లు అర్జున్కి. తర్వాత అల్లు అర్జున్ నాగబాబు చిరంజీవిని కలిసి కృతజ్ఞతలు కూడా తెలిపారు. అయితే
అదే ఆ ఇద్దరు అన్నలకు సంబంధించినటువంటి తమ్ముడైనటువంటి పవన్ కళ్యాణ్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పుడు అల్లు అర్జున్కి సంబంధించినటువంటి అరెస్టును సమర్థించడం అన్నది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే సతీష్, అయితే మొదటి నుంచి కూడా పుష్ప సినిమా రిలీజ్కి ముందు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు, ఎర్రచందనం స్మగ్లర్ని ఏ రకంగా హీరోగా చూపిస్తారు వాళ్ళు కథానాయకులా అంటూ అర్థం వచ్చేలా కూడా మాట్లాడిన పరిస్థితి. మరి ప్రస్తుతం రాబోతున్న ఆయన సినిమా ఓజీలో ఆయన గ్యాంగ్స్టర్గా ఉన్నాడు, మరి అదేం మెసేజ్ ఇస్తుంది అనేది అడిగేవాళ్ళు కూడా లేకపోలేరు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు చిరంజీవి అప్పట్లో చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయిందంటే కనుక ఇలాంటి సంఘటనలు అనేకం మనం చవి చూసాం. అలాగే 2006లో ప్రిసైజ్గా చెప్పాలంటే సెప్టెంబర్ 2006లో స్టాలిన్ అనే ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు తాడిపత్రిలో ఒక మహిళ ఆ స్టాంపీడ్లో చనిపోయారు. మరి వాళ్ళని పరామర్శించారా అనే ప్రశ్న కూడా వస్తోంది. మరి వీటికి సమాధానాలు ఇచ్చే పరిస్థితి ఏదైనా ఉందా ఇటు పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే జనసేన నాయకులకు కానీ? పవన్ కళ్యాణ్ ఈ ఘటనకి సంబంధించి ఇప్పటికీ కూడా కొంత దాటవేత ధోరణి కనిపిస్తుంది. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఈ అంశానికి సంబంధించి ఆన్ రికార్డ్ మాట్లాడలేదు. నిన్న కడపలో మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు ఆ మీడియా ప్రతినిధులపైన కూడా చిరాకు పడి, ఈరోజు చిట్చాట్లో మాత్రం ఆన్ రికార్డ్ లేదు, కెమెరాలు లేవు కాబట్టి దీనిపైన పవన్ కళ్యాణ్ స్పందించారు. వాస్తవానికి ఈ ఘటనకి సంబంధించి మనం చూస్తే పరామర్శించినంత మాత్రాన సంఘటన కాకుండా పోదు, కేసు కాకుండా పోనటువంటి పరిస్థితి. కానీ పవన్ కళ్యాణ్ పరామర్శిస్తే ఇంతవరకు రాదు అన్న అంశాన్ని మాట్లాడడం, ఎందుకు మాట్లాడారు అన్నది కూడా చర్చనీయాంశంగా మారినటువంటి అంశం. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి. స్టాంపేడ్ జరిగినప్పుడు, ఏదైనా తొక్కిసలాట ఘటనలు ఇటువంటివి జరిగినప్పుడు ఎవరినో ఆ కేసులో ఎవరిని ముద్దాయిలుగా చేస్తున్నారు, ఎవరిపైన ఆరోపణలు చేస్తున్నారు, ఎవరిని అరెస్టులు చేస్తారనే అంశానికి సంబంధించి అనేక కోణాలు చట్ట పరిధిలో ఉంటాయి. వాటికి ఆ కేసు నమోదు చేసినటువంటి తీరుగానే, అక్కడ జరిగినటువంటి సంఘటన తీరుగానే, లేదా అక్కడ బాధితులకు సంబంధించినటువంటి తీరు, పెట్టినటువంటి కేసు, వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం, వీటన్నిటిపైన ఆధారపడి ఉంటుంది. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్లో చాలా స్పష్టంగా అల్లు అర్జున్ టార్గెట్ చేశారన్న అంశం అయితే చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. ఇప్పుడే కాదు, జనసేన పార్టీగా రాజకీయంగా కూడా అల్లు అర్జున్ గతంలో టార్గెట్ చేసింది. ఎన్నికల సందర్భం నుండి కూడా ఏదైతే శిల్పా రవి తన స్నేహితుడిని కలవడానికి అల్లు అర్జున్ వచ్చారో అప్పటి నుండి కూడా అల్లు అర్జున్ని వ్యక్తిగతంగాను, అల్లు అర్జున్ సినిమాల పైన కూడా జనసేన పార్టీ టార్గెట్ చేస్తూ వచ్చింది, తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు స్వయంగా పవన్ కళ్యాణ్ కూడా ఈ ఘటనకు సంబంధించి సంజా థియేటర్ ఘటనలో మొత్తం సినిమా పరిశ్రమ, సినీ రంగానికి సంబంధించినటువంటి ప్రముఖులంతా కూడా అల్లు అర్జున్ అరెస్ట్కి సంబంధించి కొందరు అరెస్ట్ని ఖండించడంతో పాటుగా అల్లు అర్జున్కి సంఘీభావంగా నిలిచారు. కానీ ఇప్పుడు అరెస్ట్ని పవన్ కళ్యాణ్ సమర్థించినటువంటి పరిస్థితి, అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం సమంజసమే అన్న ధోరణిలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి. మరో వ్యాఖ్య కూడా ఆయన చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అలాగే వార్త వెబ్సైట్స్లో వస్తున్న వార్త, రేవంత్ గొప్ప నాయకుడు, కింది స్థాయి నుంచి ఎదిగారు, అలాగే వైసీపీ తరహాలో రేవంత్ వ్యవహరించలేదు అంటూ కూడా ఆయన మాట్లాడిన వ్యాఖ్యని ప్రస్తుతం కూడా మొత్తం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది సతీష్. సో ఒకసారి చూసుకుంటే కనుక నిజంగా సినీ పరిశ్రమకు ఆయన అడిగిందంతా చేశారు అనేది ఇప్పుడు అందరూ మాట్లాడుతున్న మాట. సో గతంలో ఒక్కసారి వెళ్ళి సినీ పరిశ్రమ వాళ్ళు కలిసిన వెంటనే ఆయన రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారు. సో వాళ్ళు అడిగిన ప్రతిదీ చేసే ఉద్దేశంతో ఆయన మాట్లాడారు. బాలకృష్ణ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆయన నన్ను వచ్చి కలవడం ఎందుకు, ఆయనకి ఏం కావాలో అది చూడండి అంటూ కూడా ఆయన మాట్లాడింది కూడా మనం చూసాం. మరి అవేమీ తెలియనట్టుగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యల్ని ఏ రకంగా చూడాలి? ఏకపక్షంగా అనుకోవాలా, లేదంటే మళ్ళీ అదే విషయం చెబుతున్నారు అనుకోవాలా? ఏ రకంగా చూడాలి? ఖచ్చితంగా, ఎందుకంటే అదే ధోరణితో ఏకపక్షంగా విశ్వం చెమ్మేటువంటి అన్ని అంశాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన విశ్వం చెమ్మడమే ప్రధాన ఎజెండాగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తారు. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి మాత్రమే పవన్ కళ్యాణ్ బయటకు వస్తారన్నటువంటి నానుడి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ ఉన్నటువంటి అభిప్రాయం కూడా. సో ఇప్పుడు కూడా సినిమా టికెట్లకు సంబంధించి గతంలో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం ఏంటి, సినిమా టికెట్ల ధరలకి ప్రభుత్వానికి ఏం సంబంధం అని గతంలో ప్రశ్నించినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు ఆన్ రికార్డ్ తెలంగాణ శాసనసభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ధరలు పెంచడానికి కానీ, బెనిఫిట్ షోలు వేయడానికి కానీ అనుమతించేది లేదన్న అంశాన్ని చాలా స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా చెప్పినప్పుడు ఈ రోజుకి కూడా పవన్ కళ్యాణ్ దానిపైన మాట్లాడలేదు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సినిమా టికెట్ల ధరలు పెంచుతూ వచ్చినటువంటి పరిస్థితి, గతంలో రిలీజ్ అయినటువంటి సినిమాలకి ఇప్పుడు ఈరోజు కూడా గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి నిర్మాత దిల్ రాజు పవన్ కళ్యాణ్ ఈరోజు ఉదయాన్ని కూడా భేటీ అయ్యారు. టికెట్ల ధరల పెంపుకు సంబంధించి చర్చించారు.
అదేవిధంగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా ఆహ్వానించినట్టు తెలుస్తుంది. సో టికెట్ల ధరల విషయంలో కానీ ప్రభుత్వం మారినప్పుడు తన అనుకూలమైన వ్యక్తులు ఉంటే ఒకలాగా, రాజకీయంగా తనకు అనుకూలంగా నచ్చిన వ్యక్తులు ఉంటే ఒక అభిప్రాయాన్ని, రాజకీయంగా తనని విభేదించేటువంటి వ్యక్తులు ఉంటే మరొక అభిప్రాయాన్ని పవన్ కళ్యాణ్ వ్యక్తం చేస్తున్న అంశం చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో ఇదే అంశం పైన సోషల్ మీడియాలో కూడా దుమారం రేగుతుంది, ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ మాట్లాడటం లేదని. సో ఇప్పుడు తాజాగా రేవంత్ రెడ్డిని కూడా బలమైన నేతగా ఎదిగారంటూ కూడా ఈరోజు కామెంట్ చేశారు. కొద్ది రోజుల క్రిందట జరిగినటువంటి సంజయ్ థియేటర్ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ అరెస్ట్ని సమర్థించిన ఇవన్నీ కూడా ఇప్పుడు రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారిన అంశం పరిస్థితుంది. రైట్ సతీష్.